2 రోజుల రైతు దీక్ష కోసం జగన్ గన్నవరం చేరుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరులోని దీక్షా స్థలికి చేరుకోనున్నారు జగన్. అటు వైసీపీ అధినేత గన్నవరం చేరుకున్నారు. రోడ్డు మార్గంలో గుంటూరు చేరుకుని రైతు దీక్షలో పాల్గొంటారు. 2 రోజుల రైతు దీక్షలో జగన్ పాల్గొనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చక్రి గుంటూరు ప్రాంతం చేరుకున్న వెంటనే జగన్ ముఖ్యంగా మేడే కార్మిక దినోత్సవం కాబట్టి అక్కడ ఆ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత నేరుగా దీక్షా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ ఇప్పటికే వందల సంఖ్యలో వేల సంఖ్యలో రైతులు వస్తూ ఉన్నారు దీక్షా ప్రాంగణానికి. ఎందుకంటే ముఖ్యంగా మద్దతు ధర లేదు మిర్చికి, మరో పక్కన పసుపుకి అనే ప్రధాన సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు. ఇప్పటికే ఈ ప్రాంగణం మొత్తానికి కూడా చేరుకున్నారు. అయితే ఇక్కడికి రైతు సంఘం నేతలు తర్వాత మిగతా ముఖ్యమైన నేతలు కూడా చేరుకున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కేవలం రాజకీయ కోణంలోనే ఈ దీక్ష జరుగుతుందా, లేదంటే రైతులు నిజంగానే సమస్యలో ఉన్నారా? ప్రభుత్వం పక్కన రైతులను ఆదుకుంటున్నామని చెప్తుంది. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? సార్, మీరు అడిగిన ప్రశ్నకి ఈ మధ్య కాలంలో అనేక టీవీల్లో నుంచి వస్తున్న వాస్తవాలే దానికి సమాధానం. సో కరువు విషయంలో అన్ని పత్రికలు, అంత మీడియా కూడా, ప్రభుత్వ అనుకూల మీడియా పత్రికలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం కరువును ఎదుర్కొన్న పరిస్థితులు లేవనెత్తినాయి. వాళ్ళందరికీ కూడా నేను ఒక రైతు సంఘ నాయకుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి, నూనె గింజల ఉత్పత్తి, పప్పు ధాన్యాల ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో దిగుమతులు వచ్చినాయి. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 8.7% జాతీయ స్థాయిలో. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 10 లక్షల హెక్టార్లు అసలు సాగే జరగలేదు. 10 లక్షల హెక్టార్ల పైగా సాగు జరిగిన ప్రాంతంలో పంటలు మొత్తం ఎండిపోయినాయి. ఇక పండిన పంటల్లో ఖరీఫ్లో మొట్టమొదటిలో కంది పంట తీసుకుంటే 4 క్వింటాల నుంచి 2 క్వింటాలకు దిగుబడి పడిపోయింది. గత సంవత్సరం 8,000 నుంచి ఈ సంవత్సరం 4,200లకు పడిపోయింది. అలాగే శనగ పంట గత సంవత్సరం 4 క్వింటాలు అయితే ఈ సంవత్సరం 2 క్వింటాలకు పడిపోయింది. అలాగే చెరుకు కూడా ఎకరానికి 10 నుంచి 15 టన్నులు దిగుబడి పడిపోయింది. అలాగే కంది పంట తర్వాత వాళ్ళు మళ్ళీ మినుము పంట గత సంవత్సరం 12,000, ఈ సంవత్సరం 6,000. గత సంవత్సరం సరాసరి దిగుబడి 4 క్వింటాలు, ఈ సంవత్సరం క్వింటాలు. ఇక మిర్చి సంగతి చెప్పనే అవసరం లేదు. గత సంవత్సరం సరాసరి క్వింటాలు 22 క్వింటాలు ఎకరానికి దిగుబడి. సరాసరి అమ్మకం క్వింటాలకు 10,000, అంటే ఎక్కువ రోజులు 12,000 మంది. నేను చెప్పింది సరాసరి అమ్మకం. ఈ సంవత్సరం సరాసరి దిగుబడి 11,000. జెమినీ వైరస్ వచ్చి మొత్తం అనేక ప్రాంతాల్లో 3 క్వింటాలు 4 క్వింటాలు కూడా పడిపోయింది. నీళ్ళు అందల. సో మళ్ళా ధర వచ్చి సరాసరి అమ్మకం 4,000 రూపాయలు. సో ఎకరానికి 60 నుంచి 70,000 రూపాయల దాకా ఒక ఎకరంలో మిర్చి రైతు నష్టపోయాడు. ఇక పసుపు విషయంలో కూడా సరాసరి అమ్మకం లాస్ట్ ఇయర్ 7,000, ఈ సంవత్సరం 4,500, 5,000. ఇక ఇవన్నీ ఇప్పుడు పంట తోట తీసుకుంటే మామిడి, అలాగే బత్తాయి. మీరు చెప్తుంది దిగుబడి, అలాగే రైతుకు సంబంధించిన అంశం. అంటే ఏ రకంగా నష్టపోతున్నాడు రైతు అనేది, అంటే మీరు గుర్తించిన అంశాల్లో ఏ విధంగా నష్టపోతున్నాడు, దానికి పరిష్కారం ఏంటి? ఇప్పుడే నేను చెప్పాను కదండి. అంటే గత సంవత్సరం సరాసరి అమ్మకం 10,000 రూపాయలు మిర్చి, దిగుబడి 22 క్వింటాలు. ఈ సంవత్సరం దిగుబడి 11 క్వింటాలు, సరాసరి అమ్మకం 5,000. సో దాని మూలంగానే నష్టపోతున్నాం. 1 ఉత్పత్తి పడిపోయింది వర్షాలు లేకపోవడం మూలంగా. 2 ధరలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. సో ఉత్పత్తి పడిపోయిన దాంట్లో ప్రకృతి. సో ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత బహుశా గత 100 సంవత్సరాల్లో అక్టోబర్ 1 తర్వాత 77% డెఫిసిట్ వర్షపాతం. సో ఇక ధరలు పడిపోయిన దాంట్లో బాధ్యత ప్రభుత్వాన్ని. ఇక్కడ సేవ్ చేయాల్సిన బాధ్యత ఎవరన్నా ఉండేవండి. సో మేము స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమైపోయింది వాళ్ళ ధరల స్థిరీకరణది? మొట్టమొదటిలోనే ఉల్లిపాయలు కర్నూలు జిల్లాలో కిలో రూపాయి నుంచి రూపాయన్నరకు అమ్ముకుంటే రైతులు రోడ్డు మీద పారబోసి నిరసన తెలియజేసేందుకు మా భరత్ కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. అలాగే మొన్న మిర్చి రైతులు నిరసన తెలియజేస్తే మొత్తం అందరి మీద కేసులు పెట్టారు. ప్రభుత్వం కాపాడవలసిన ప్రభుత్వం రైతు సంఘాల మీద, రైతుల మీద మొట్టమొదటిసారిగా కేసులు పెడుతోంది. సుమారుగా 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు రైతులు తమ పెట్టుబడుల్లో నష్టపోయారు ఈ సంవత్సరం. కానీ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృద్ధి రేటు 14% అని చెప్తున్నారు. అంటే కేంద్రం కంటే నాది రికార్డు అంటున్నారు. వృద్ధి రేటు పక్కన పెడితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది? నకిలీ విత్తనాలండి మెయిన్. హలో, నకిలీ విత్తనాలండి. ఇక్కడ రైతును పూర్తిగా మోసం చేశారండి. దీనివలన రైతు బాగా అన్యాయపడ్డాడండి. ప్లస్ మిర్చి యార్డు వచ్చేసరికి 4 లక్షల టిక్కీలు ఉండేయండి యార్డులో. ఇప్పుడు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఖమ్మం జిల్లాలో వచ్చి ధర్నా చేసినప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ నాయకులు వచ్చి రైతులందరినీ పరామర్శించవచ్చు కదా. కానీ ఎవరో ఒక్క నాయకుడు వచ్చి ఒక రైతును పరామర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ప్రాంగణం దగ్గరకు వచ్చి రైతులను పరామర్శిస్తున్నాడు. రైతుకి మేలు చేయాలని, రైతు నాయకుడు కాబట్టి, రైతు బిడ్డ నాయకుడు కాబట్టి రైతు కోసం ఈ సభ దగ్గరకు వచ్చి ఈ 2 రోజులు నిరాహార దీక్ష తెలియపరుస్తున్నాడు. మిర్చి క్వింటాలకు 1,500 రూపాయలు ప్రకటించారు, మద్దతు ధర ప్రకటించారు. 20వ తారీఖు ప్రకటించారు మిర్చి మద్దతు ధర. ప్రకటించిన దానివల్ల మార్కెట్లో అంతకుముందు 4,000 నుంచి 6,000 ఉన్న మిర్చి ధర
ఇవాళ 2000 నుంచి 2500కు చేరుకుంది. అంటే రైతు వీళ్ళు గవర్నమెంట్ ప్రకటించిన మిర్చి ధర కన్నా దారుణంగా పడిపోయిందన్నమాట. దీనివల్ల రైతు పూర్తిగా నష్టపోతున్నాడు. మరి దీనికి ప్రభుత్వం తగిన చర్య. కోల్డ్ స్టోరేజీల్లో కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చి రైతుల్ని ఇప్పుడు గిట్టుబాటు ధర లేకనేక రైతు అమ్ముకుంది సరుకు, దాన్ని ఏసీలో నిల్వ చేసుకున్నారు. దాన్ని అమ్ముకోవాలంటే వాళ్ళు జూన్ 30వ తారీఖు దాకా సరుకును బయటికి డెలివరీ ఇవ్వరంట. అంటే డెలివరీ ఇవ్వకపోతే మరి 1500 స్కీమ్ ఎప్పుడు మరి వాళ్ళు అమ్ముకోవాలి? గిట్టుబాటు ధర వాళ్ళకి రాదు కదా. మరి ఆ ఉన్న సరుకు అంతా ఎవరు దానికి బాధ్యత వహించాలి? పూర్తిగా రైతు పతనం అయిపోయిన తర్వాత అప్పుడు బాధ్యత వహిస్తారా? అంటే ఓ పక్కన మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారండి? ఏం పంట తీసుకొని వచ్చారు? ఎట్లా ఉంది ఇక్కడ మీ పరిస్థితి? మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. మాది కర్నూలు జిల్లా పానె మండలం, నంద్యాల తాలూకా. మేము ఈ పొద్దుటికి 19వ తేదీ వచ్చినాం. ఈ పొద్దుటికి ఏదే కానీ స్పందన లేదు. మా మిర్చి తీసుకొచ్చితే 18 రూపాయలతో కొన్నారు. మాది ఎక్కడ మాకు ఇది 1500 కాడికి ఆడిగో ఈడిగో ఈ ఆఫీస్ అని ఆ సంతకాలని ఈ సంతకాలని మాకు ఎక్కడ అనిపించలేదు సార్. ఇది వచ్చాదా పోతాదా అనేది కానీ మాకు అర్థం కాలేదు సార్. అంటే పక్కన ప్రభుత్వం 1500 రూపాయలు ఇస్తామని చెప్తుంది, మీకు యార్డ్లో అన్ని సౌకర్యాలు పెట్టామని చెప్తుంది. సౌకర్యాలు ఏం లేవు సార్. మాకు స్పందించడమే లేదు. అది ఏ రకంగా ఇస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాగుపడిన రైతు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా సార్? మాకు చూపించగలరా? అవును సార్, రైతు. మేము కర్నూలు జిల్లా నంద్యాల సార్ మాది. రైతు ఇంత నష్టపోతున్నా కూడా అక్కడ పోతే 1500 గిట్టుబాటు ధర అని చెప్తున్నాడు సార్. అక్కడ పోయిన తర్వాత ఒక్కడు పట్టించుకుంటే ఒట్టుంది సార్. మేము 19వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు ఇక్కడ ఉన్నాం సార్. అంటే మా పని జరగకనే కదా సార్ ఉండేది. మేము ఆడుకోవడానికి ఉన్నామా? చంద్రబాబు నాయుడు ఒకసారి వచ్చి రైతు కష్టపడిన విలువ తెలుసుకొని పండించి చూడమనండి. రైతు విలువ ఏందో, రైతు బాధ ఏందో తెలుస్తుంది. జనాల మీద కొట్టుకొని తినడం కాదండి, రైతు బాధ ఏందో తెలిసేది. సార్ మీరు చెప్పండి, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మీ ప్రాంతంలో రైతు పరిస్థితి ఎలా ఉంది? మాది ఇక్కడ తెనాల దగ్గర మున్నంగి అండి, కొలిపర మండలం. అక్కడ రైతులు పంటలు బాగానే పండించారు, కానీ రేట్లు లేకపోవడంలో దిగాలుగా ఉన్నారు సార్. మరి రైతులకు రేటు ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? మరి అర్థం కాని స్థితిలో ఉన్నారు. మరి రైతులకి మరి బోళ్ళంతా కష్టపడిన దానికి ఫలితం లేకపోతే ఈ ప్రభుత్వం మరి చేసింది ఏం కనిపించట్లేదు. మరి రైతుల కోసం ఎంతో కొంత మేలు చేయడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నా కూడా మరి ఆలకించట్లేదు. మరి ఇలా అయితే మరి రైతులు ఈ దిగజారిపోతే ఈ దేశం ఏమైపోతుందో అన్నట్టు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆలోచన ఉండాలి. అందుకే అందరూ కలిసి రైతుకి అన్యాయం జరుగుతున్న దాని మీద పోరాటం చేయాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇది తలపెట్టినటువంటి కార్యక్రమం జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మనం నిలబడితే వారు ఇలాంటి అవకతవకలు లేకుండా కేవలం అంటే పార్టీలకి సంబంధించిన అంశంగా దీన్ని తీసుకోవచ్చా, లేదా నిజంగా రైతు కష్టాల్లో ఇది నిజం సత్యం జరుగుతున్నటువంటి ఇది అబద్ధాలు చెప్తే ఎక్కడ కుదరదు. మరి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉండకూడదు. కనుక రైతుకి ముందు చేయూతనివ్వాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతుని ముందుకు నడిపిస్తే దేశం ముందుకు నడుస్తుంది, లేకపోతే వెనకబడిపోతుంది. వెనకబడిపోయే సమయంలో రైతుకు మేలు చేయనటువంటి వారు మరి మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ రైతులకి దిగజారేటట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. ఖచ్చితమైనటువంటి రైతుని మేలు చేసి ముందుకు నడిపించాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ రైతు సంఘాలు కానీ రైతులు చెప్తున్న అంశం కానీ చూసుకుంటే చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓ పక్కన కొన్ని ప్రాంతాల్లో అయితే దిగుబడి తగ్గిపోయింది, కొన్ని ప్రాంతాల్లో అధిక దిగుబడి వచ్చినప్పటికి కూడా ధర పతనం అయిపోవడంతో రైతులు కుదేలవుతున్నారని చెప్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లోనే సుమారుగా 40 నిమిషాల సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి వస్తారు, దీక్ష ప్రారంభిస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దీక్ష, మరో పక్కన ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా రైతులు స్పష్టంగా చెప్తున్నారు. మాకు మద్దతు ధర ప్రకటించాలి, అలాగే యార్డుల్లో తీసుకొచ్చిన మా సరుకును కొనడం లేదు. ఇప్పటికే 4-5 రోజులుగా మేము ఇక్కడే ఎండలో మగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు హైదరాబాద్.